ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము, దాదాపు 1 నిమిషంలోనే 4 కోట్ల రూపాయలు నష్టపోయిన ట్రేడర్ అని, అలానే ఒకటే సింగిల్ ట్రేడ్లో 1 సెకండ్లోనే దాదాపుగా 75 లక్షల రూపాయలు నష్టపోతున్న ట్రేడర్స్ వస్తున్నారు అని. ఇంతకుముందు దాన్ని మనం చాలా ఫేమస్గా ఫ్రీక్ ట్రేడ్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళము. సెబీ కొంతవరకు దాని మీద కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అంటే మార్కెట్ ఆర్డర్స్ ఉండకూడదు, కేవలం లిమిట్ ఆర్డర్స్ మాత్రమే ఉండాలి అని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అలానే మనకి జిరోదా లాంటి ప్లాట్ఫామ్స్ కూడా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ, అంటే మనకి ఒకవేళ మనం ప్లేస్ చేసేటువంటి ఆ లిమిట్ ప్రైస్ కూడా ఒక 40% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఒప్పుకునే విధంగా వాటిని లిమిట్ కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. బట్ స్టిల్ మనం గత కొన్ని రోజులుగా గమనిస్తున్నప్పుడు 4 కోట్ల రూపాయలు ఒక్క సింగిల్ ట్రేడ్లో ఒకటే సెకండ్లో హ్యూజ్గా అమౌంట్ కోల్పోయిన ట్రేడర్స్ని అయితే మనం ఐడెంటిఫై చేసాం. దాంతోపాటుగా ఒక 75 లక్షల రూపాయలు కూడా 1 సింగిల్ సెకండ్లో ఈ డబ్బులు కోల్పోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసాం. సో దీనికి సంబంధించి ఒక ప్రధాన కారణం, ఇంతకుముందు మనం ట్రేడ్స్ అన్నీ కూడా మాన్యువల్గా తీసుకుంటూ ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు ఈ ట్రేడ్స్ అన్ని, అంటే పర్టికులర్గా ఆప్షన్స్ ట్రేడింగ్కి వీటన్నిటికీ కూడా ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఆల్గో ట్రేడింగ్ సిస్టమ్ని చాలామంది వాడటం మొదలుపెట్టారు. అటు పెద్ద క్యాపిటల్ క్యారీ చేసేవాళ్ళు ఆల్గోస్ని యూస్ చేస్తున్నారు, చిన్న క్యాపిటల్స్ని క్యారీ చేసేవాళ్ళు కూడా ఆల్గోస్ని యూస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు ఆల్గోస్ని అయితే యూస్ చేస్తున్నాయి. సో ట్రేడింగ్లో ఆల్గోరిథం అనేది ఒక పార్ట్గా మారిపోయింది. కానీ ఈ ఆల్గోరిథం అన్నదాన్ని, అంటే ఈ ఆల్గో ట్రేడింగ్ ఒక సాఫ్ట్వేర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం మనకి రాకపోయినా, లేదా మనం ఇచ్చిన సాఫ్ట్వేర్లో మనం ఏదైతే సాఫ్ట్వేర్లో ఇచ్చిన డేటాలో ఏదైనా గ్లిచ్ ఉన్నా, లేదా మనం ఇవ్వబోతున్నటువంటి కమాండ్లో ఏదైనా తప్పులు జరిగినా, లేదా మనం కమాండ్ అంతా కరెక్ట్గా ఇచ్చినప్పటికీ ఆల్గో దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోయినా, ఇలా మనం సంపాదించిన డబ్బులు మొత్తం 1 సెకండ్లో కోల్పోవటానికి చాలా ఆస్కారం ఉంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆ 4 crore ఎలా చూసింది అన్న దాని గురించి మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడర్ ఒక ట్రేడ్ని, అంటే ఆల్గోరిథం బేస్డ్ మీద ఒక ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న సమయంలో ఆ ఆల్గోరిథం అనేది ఒక పర్టికులర్ స్ట్రైక్ దగ్గర కాల్ని సెల్ చేయాల్సిన దగ్గర పుట్ని సెల్ చేసింది. సహజంగా ఆప్షన్ సెల్లర్స్ అవుట్ ఆఫ్ ద మనీలో సెల్లింగ్ చేస్తూ ఉంటారు. సో అవుట్ ఆఫ్ ద మనీలో కాల్ని సెల్ చేయాల్సిన కండిషన్లో దాని ప్రీమియం 90 రూపాయలుగా ఉందనుకోండి. సో దాన్ని సెల్ చేయాల్సిన దగ్గర అక్కడ బై మిస్టేక్, అక్కడ ఆల్గోరిథం మిస్టేక్ తోటి అది కాల్ని ఎగ్జిక్యూట్ చేయకుండా పుట్ని ఎగ్జిక్యూట్ చేసింది. పుట్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది డీప్ ఇన్ ద మనీగా వెళ్ళిపోతుంది. అక్కడ దాదాపుగా పుట్ యొక్క ప్రీమియం దాదాపుగా 1100 రూపాయలుగా ఉంది. అండ్ మోర్ ఎవర్ వాళ్ళు లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేశారు. హవెవర్ కాల్కి సంబంధించి 90 రూపాయలే ఉంది కదా అని చెప్పేసి ఆ పుట్కి సంబంధించిన ఆర్డర్కి 90 రూపాయలు లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే కొన్ని ఆల్గోస్, అంటే అదర్ ట్రేడర్స్ యొక్క ఆల్గోస్ వాటిని ఐడెంటిఫై చేసి ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసేలాగా చేసింది. సో ఒకటే సెకండ్లో ఇప్పుడు వాళ్ళు 90 రూపాయలకి ఎగ్జిక్యూట్ చేసినంత మాత్రాన ఆ పుట్టి యొక్క వాల్యూ ఇమీడియట్గా 90కి వచ్చి అక్కడే ఆగిపోదు. దాన్నే ఫ్రీక్ ట్రేడ్ అంటాం. 90కి వచ్చేసి మళ్ళీ దాని ఒరిజినల్ రేంజ్కి, అంటే ఇప్పుడు అది 1100 1200 రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్కి అది వెళ్ళిపోతుంది. ఇటువంటి ట్రేడ్స్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఆల్గోరిథమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ ఆల్గోరిథమ్స్ ఇమీడియట్గా ఈ లిమిట్ ఆర్డర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇమీడియట్గా బై ఆర్డర్స్ని ప్లేస్ చేశారు. సో విత్ ఇన్ 1 minute, అంటే విత్ ఇన్ 1 సెకండ్లోనే అనుకోవచ్చు మనం దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఒక అకౌంట్ నుంచి మల్టిపుల్ అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అని అంటే అది చాలా, అంటే లైక్ ఒక స్మాల్ క్వాంటిటీ కాదు, కొన్ని లక్షల కాంట్రాక్ట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యాయి. అలాగే రీసెంట్గా సెన్సెక్స్లో కూడా, సెన్సెక్స్ మనకు ఆప్షన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లోకి ఓపెన్ అయిన తర్వాత కూడా రీసెంట్గా 2-3 days బ్యాక్ కూడా ఇదే కేసు రిపీట్ అయింది. కేవలం ఆల్గో ట్రేడింగ్లో ఇచ్చినటువంటి ఒక చిన్న ఎర్రర్ వల్ల 75 లక్షల రూపాయలు సుమారుగా 1 సెకండ్లోనే కోల్పోయినటువంటి కండిషన్ కనిపిస్తోంది. సో ఇక్కడ ఆల్గో ట్రేడింగ్ని యూజ్ చేయడం వెనకాల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పెద్ద పెద్ద క్యాపిటల్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ మాన్యువల్ ఎగ్జిక్యూషన్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు. ఎంతటి ఆల్గో సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ కూడా ఆల్గో అనేది మన ఎమోషన్స్ని, అంటే మనం మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ అక్కడ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్గోని పెడితే అది మనకు ఒక సిగ్నల్ ఇచ్చేలాగా మాత్రం మనం వాడాలి.
మన ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేలాగా ఎప్పుడు పెట్టకూడదు. అది ఆర్డర్ని ట్రిగ్గర్ చేసిన తర్వాత అది మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. మన ప్రమేయం లేకుండా, ఒక హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా డైరెక్ట్గా అది ఆర్డర్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే అవి చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరగబోయే లాస్ ఎంత ఉంటుంది అని అంటే, మనం లైఫ్ లాంగ్ సంపాదించిన డబ్బులు మొత్తం ఒక్క సెకండ్లోనే చేతులు మారిపోయే అంత. ఒక్కసారి ఇటువంటి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఎవ్వరు ఎటువంటి బాధ్యతని తీసుకోలేరు, మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేరు. సో మనం ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడం మనకు తెలియాలి. దాన్ని అన్ని రకాలుగా టెస్టింగ్ చేయడం అనేది కూడా మనలో భాగ్యమే. అండ్ మోర్ ఎవర్ దాన్ని ఏదో జస్ట్ అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క పని జస్ట్ ఏదో ర్యాండమ్గా ఒక గేమ్ డిజైన్ చేయడం కాదు. మన కోట్లాది రూపాయలు హ్యాండిల్ చేస్తూ ఉంటాయి అవి. మన దగ్గర ఉన్న ఫండ్స్ అన్నింటినీ కూడా అవే హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. సో వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మాన్యువల్ ట్రేడింగ్లో మనం పర్ఫెక్షన్ ఉండాలి. 2, ఆల్గో ట్రేడింగ్ మనం యూస్ చేస్తున్నప్పటికీ అవి కేవలం ట్రిగ్గర్ మాత్రమే చేయాలి, కానీ ఆర్డర్ కన్ఫర్మేషన్ మాత్రం మాన్యువల్గా మనం మాత్రమే చేయాలి. అండ్ 3వది అండ్ ఫస్ట్ ట్రేడింగ్కి సంబంధించి మనం ఫుల్ క్లారిటీతో, అంటే ఏ స్ట్రాటజీ అయితే అనుకుంటున్నామో దానికి ఫుల్ సెటప్ ఇవ్వాలి. కొన్నిసార్లు మనం దానికి ఇచ్చే కమాండ్స్ తప్పుగా ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి సమస్యలు జరుగుతూనే ఉంటాయి. సో రీటైలర్స్ అందరూ కూడా ఈజీ ట్రేడింగ్ కోసము అంటే సెకండ్ ఇన్కమ్ లాగా దాన్ని కన్సిడర్ చేసి డైరెక్ట్గా ఆల్గో మీద డిపెండ్ అవ్వకండి. ఆల్గో మీద డిపెండ్ అయిపోతే ఇటువంటి ఎర్రర్స్ వల్ల 1 minute ఎంటైర్ క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.